ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. అదేంటి అనంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ద్వితీయోపదేశ కాండం అనేది ఈరోజు మన టాపిక్. సో మోషే రాసినటువంటి మొదటి 5 గ్రంథాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, వీటిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఎస్పెషల్గా ఆది కాండం సృష్టి ఆరంభాన్ని, మానవ జాతి అభివృద్ధిని తెలియజేస్తుండగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల చరిత్రను, యోసేపు చరిత్రను ఆది కాండం తెలియజేస్తుంది. నిర్గమకాండం యోసేపు కాలంలో ఒక 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు ఎలాగ లక్షల కొలది, దాదాపు 6 లక్షల కాల్బలం, అంటే యుద్ధం చేసే వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కాకుండా. అంటే దాదాపు 10 లక్షలు ఉంటారు ఒక అంచనా. అంత గొప్ప సైన్యముగా మారిన వారు ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఐగుప్తులో వారు చేసిన ప్రార్థన విని గొప్ప ఆశ్చర్య కార్యాలతో వాళ్ళు అక్కడ నుండి బయలుదేరేటట్టు చేశాడు. అదే నిర్గమకాండం. లేవీకాండం ఇశ్రాయేలీల్లో దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి లేవీయులు ఎలా బలులు అర్పించాలి, మందిరంలో వాళ్ళు ఎలా పరిచర్య చేయాలని తెలియజేసేదే లేవియాకాండం. సంఖ్యాకాండం ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య, అలాగే అరణ్యంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల సముదాయమే సంఖ్యాకాండం. ద్వితీయోపదేశ కాండము పేరులోనే ఉంది. ద్వితీయ అంటే 2, ఉపదేశము రెండవసారి ఉపదేశించినటువంటి భాగము. మోషే రెండవసారి ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అని సింపుల్గా అర్థమయ్యేలా మనం చెప్పవచ్చు. ఇశ్రాయేలీలు బయలుదేరినటువంటి 40వ సంవత్సరం 11వ నెల 1వ తేదీన మోషే ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుతుండడం మనం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఇక్కడ ఏం చెప్తాడంటే 1వ అధ్యాయంలో గతంలో జరిగినటువంటి సంఘటనల్ని ఎత్తి చూపుతా ఉంటాడు. ఇదిగో మనం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన విని ఎలా మనల్ని పైకి తీసుకొచ్చాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చాలా విషయాలు ప్రస్తావిస్తాడు మోషే ఇక్కడ. సో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 38 సంవత్సరాల పాటు అక్కడే షేయీరు అనేటువంటి ఆ మన్యం చుట్టూ తిరిగారు కాబట్టి ఇక తిరిగిన కాలం ఇక చాలు, కనాను దేశానికి వెళ్ళండి అని ప్రభువు చెప్పినటువంటి మాటని ఇక్కడ ప్రస్తావిస్తాడు. మీరు న్యాయాధిపతుల మాట వినండి, న్యాయాధిపతులు మీరు కూడా ధర్మం బట్టి తీర్పు తీర్చండి, మనిషిని బట్టి, పైరూపాన్ని బట్టి, వారి స్థాయిని బట్టి చేయొద్దు అని చెప్పి ఇశ్రాయేలీలకు, న్యాయాధిపతులకు పర్టికులర్గా చెప్పినటువంటి విషయం 16-17 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 1:31లో ఇంకో మాట ఏంటంటే, మీరు శత్రువులను చూసి ఆ రోజు 12 మందిని వేగుకు పంపించినప్పుడు మోషే 10 మంది వచ్చి అమ్మో అసాధ్యము, మనం జయించలేమని చెప్పారు. మీరు శత్రువులను చూసి భయపడొద్దు, మన దేవుడు బలవంతుడు, నిజమే వాళ్ళు బలవంతులే, కానీ వాళ్ళని మించిన బలం కలిగిన వాడు దేవుడు, మీరు ఆయన శక్తిని గ్రహించలేదు అని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడటం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అలాగే దేవుడు వారికి కనాను దేశాన్ని స్వతంత్రింపజేయగలిగే శక్తి ఉన్నది అని మీరు నమ్మండి అని ఇశ్రాయేలీలకి ఇక్కడ మోషే చెప్పడం అనేది మనం చూస్తున్నాం 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇదంతా కూడా జరిగిన సంఘటనలే ఉంటాయి. 1వ అధ్యాయంలో జరిగినవే మరలా చెప్తాడు. మీరు అప్పుడు నా మాట వినలేదు, ఇలా జరిగింది, విగ్రహారాధన చేశారు, అప్పుడు నేను కోప్పడ్డాను, ఆ తర్వాత చాలా తిరుగుబాట్లు చేశారని, మిమ్మల్ని బట్టి నన్ను కూడా కోప్పడి దేవుడు నాకు కూడా కనాను దేశంలో ప్రవేశం లేకుండా పోయింది, ఆయన తొందరపడి మాట్లాడటాన్ని బట్టి దేవుడు రాడని చెప్పినా మీరే కొండ మీదకి వెళ్ళిపోయారు, మరలా నష్టం జరిగింది అని 1వ అధ్యాయంలో అన్నీ అవే ఉంటాయి. నిర్గమకాండంలో జరిగిన విషయాలే ఇక్కడ మరలా ప్రస్తావించాడు. అందుకే ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి చెప్పినటువంటి ఉపదేశం. 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే సర్లే అని చెప్పేసి ప్రభువు చెప్పిన మాటలే. ఇంకా తిరిగారు, 38 ఏళ్ళు తిరిగారు, ప్రయాణం 2 సంవత్సరాలు చేశారు, కానీ 1 సంవత్సరం దాటింది, కానీ వీళ్ళు తిరగటమే సరిపోయింది. ఎందుకంటే దేవుడు వారి పట్ల కోపగించి మీరు ఇంకెక్కడే తిరగండి, ఈ తరం ఎవ్వరు ఇంకా వెళ్ళరు అని చెప్పాడు. ఈ తరం వాళ్ళు ఎవరు కూడా ఇక వెళ్ళేది లేదు కనానుకి, కొత్త తరాన్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇంకైపోయింది, ఆ జనరేషన్ అయిపోయింది, కొత్త జనరేషన్ వచ్చింది, మీరు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి
ఈ అధ్యాయంలో చెప్తాడు. 2వ అధ్యాయంలో ఏమని చెప్తాడు అని అంటే, 2వ అధ్యాయంలో మీరు వెళ్ళేటప్పుడు ఈ షేరు మన్యం దాటిన తర్వాత అక్కడ ఏముంటది అని అంటే, మీరు ఆ షేరు మన్యంలో కాపురం ఉన్న ఏశావు సంతానం విషయమై జాగ్రత్తగా ఉండండి. మీరంటే వాళ్ళు భయపడుతున్నారు ఆల్రెడీ. వాళ్ళకి మీరు ఏ విధమైన కీడు కానీ అపాయం చేయొద్దు. ఎందుకంటే ఈ షేరు మన్యము, ఈ షేరు అనేటువంటి మన్యము ఏశావు సంబంధించింది. వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉన్నారు. కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు గతంలో యుద్ధంలో వాళ్ళని జయించి ఏశావు సంతానం ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ జోలు పోవద్దు మీరు అని చెప్పేటువంటి మాట కనిపిస్తుంది. అలాగే 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు వెళ్ళేటప్పుడు మోయాబీలు వస్తారు మీకు దారిలో, మోయాబీలను కూడా మీరు బాధ పెట్టవద్దు అని అంటాడు. అమ్మోనీయులు ఉంటారు, వాళ్ళను కూడా ఏమనొద్దు, వాళ్ళతో మీరు కలహం యుద్ధం చేయొద్దు అని. ఎందుకన్నాడు? ఏశావు సంతానమే ఇప్పుడు అక్కడ షేరు మన్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అబ్రహాం పిల్లల్లో నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ జోలి పోవద్దు అన్నాడు. మోయాబీల్ని అమ్మోనీయుల్ని ఎందుకు వద్దన్నాడు అని అంటే, వీళ్ళు ఎవరయ్యా అని అంటే లోతు పిల్లలకు పుట్టినటువంటి వాళ్ళే ఈ మోయాబీయులు, అలాగే ఇక్కడ ఉన్న అమ్మోనీయులు. 2 కుమార్తెలు ఉన్నారుగా ఆ రోజు చేసిన తప్పును బట్టి వాళ్ళకు పుట్టిన పిల్లలే మోయాబు అలాగే అమ్మోనీయులు. ఆ సంతానమే వీళ్ళు బైబిల్లో మనం చూస్తే. సో వాళ్ళతో కూడా మీరు గొడవ పెట్టుకోవద్దు. మీ వలన నేను లోకమంతటికి భయాన్ని కలుగజేస్తున్నాను, మీ ముందు ఎవరు కూడా నిలబడరు, నేను ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను అని చెప్తాడు. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, అక్కడ రాజు ఉంటాడు, అక్కడ ఇంకొక రాజు ఉన్నాడు. అప్పుడే హెష్బోను రాజు అయిన సీహోను దగ్గరికి రాయబారం పంపిస్తే ఆడెండం, నేను మీ దేశం గుండా వెళ్తానండి అంటే, లేదు కుదరదు అంటాడు. అప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో జయిస్తాడు. ఇది 2వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయంలో మరలా బాషాను రాజు మీద యుద్ధం జరిగింది, దేవుడు తోడుగా ఉంటాడు. ఆ యుద్ధంలో కూడా వీళ్ళు జయించడం అనేది 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడే బాషాను రాజు అయినటువంటి ఓగు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో ఇనప మంచం వేసుకొని పడుకుంటాడట. అతని మంచం ఎంత ఉంటది అంటే 9 మూరలు పొడవు, 9 మూరలు వెడల్పు 4 మూరలు. అంటే వాడెంత ఉంటాడు ఇలా చూసుకోండి. ఆ సంతానం అలాంటి వాళ్ళను కూడా దేవుడు జయింపజేసి ఇశ్రాయేలీయులకు జయమిచ్చి వాళ్ళకి ఆ ప్రాంతాన్ని అప్పగిస్తాడు. ఇలా వీళ్ళని జయించిన తర్వాత వచ్చిన ఆ ప్రాంతం అంతటిని మనష్షే అర్ధగోత్రానికి, అలాగే రూబేనీయులకి, గాదు సంతానానికి ఆ ప్రాంతంలో స్వాస్థ్యం ఇస్తాడు. ఎందుకంటే ముందే అడిగారు కదా వాళ్ళు, అయ్యా మాకు పశువులు, మందలు, గొర్రెలు, మేకలు ఉన్నాయి, ఈ ఏరియా అయితే మాకు బాగుంటది, యోర్దాను నదికి యువతలే, మీరు ఇది తీసుకున్నాం కదా అని మీరు సైలెంట్ అవ్వకూడదు, మీరు వాళ్ళతో పాటు యుద్ధానికి వచ్చి అందరు స్వాస్థ్యం పంచే వరకు మీరు రావాల్సిందే అంటే ఒప్పుకుంటారు. అందును బట్టి ఎంట్రన్స్ లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత, వాళ్ళని జయించిన తర్వాత వాళ్ళ ప్రాంతాలని ఈ 2.5 గోత్రాలకి పంచడం అనేది మనము 3వ అధ్యాయంలో చూస్తాం. అలాగే వాళ్ళని చాలా మాటలు చెప్పి బలపరుస్తాడు దేవుడు. 3:22లో దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు కాబట్టి మీరు భయపడొద్దు. దేవుని యొక్క బాహుబలం గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చాలా మాటలు 3వ అధ్యాయంలో చివరిలో రాయబడి ఉంటాయి. అలాగే 4వ అధ్యాయంలో వీళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆచరించాల్సిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఎస్పెషల్గా ఏం చెప్తాడంటే 7లో అంటాడు కదా, 4:7లో ఒకసారి దేవుని గురించి చూడండి. మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనానికైనా ఏ దేవుడైనా సమీపంగా ఉన్నాడా అంటే లేడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందువల్ల మీరు విన్న వాటిని మీ పిల్లలకు నేర్పించాలి, మీ పిల్లలకి మీరు చెప్పాలి. మ్యాండేటరీ ఇది, మీ పిల్లలకి ఖచ్చితంగా మీరు నేర్పించాలి. వాళ్ళు కూడా నాకు భయపడాలంటే దేవుడి గురించి వాళ్ళకి తెలియాలి కదా. అందువల్ల మీ పిల్లలకి మీరు చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఆ రోజు మీరు దేవుని స్వరాన్ని విన్నారు కదా, అది చెప్పాలి మీరు. అంత మాత్రమే కాదు, మీరు కణానికి వెళ్ళిన తర్వాత విగ్రహారాధన చేసుకోవద్దు, అది దేవునికి భయంకరమైన అసహ్యమైంది. దేవుని మహిమని ఇంకొకరికి ఇవ్వడానికి లేదు. కాబట్టి మీరు విగ్రహాలు చేసుకోవద్దు, వాటిని పూజించవద్దు, ఏ విగ్రహం చేసుకోకూడదు, ఆడవాళ్ళదా మగవాళ్ళదా. కొంతమంది దేవుడి విగ్రహాలు అని పెడుతుంటారు. ఇవన్నీ తప్పు, బైబిల్కి విరుద్ధమైనవి. యేసు ప్రభు బొమ్మ కూడా నువ్వు చూసావా ఆయన ఎలా ఉంటాడో, ఇవన్నీ మనుషులు విగ్రహ సంబంధమైన అలవాట్లలోకి పెడతా ఉన్నారు. అలాంటివి ఏమీ చేయకూడదు. ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాడనే మాట 20వ అధ్యాయంలో
రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. సో ఇలాగ దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఇదిగో మీకు తోడుగా ఉండి దేవుడు ఎలాంటి భయంకరమైన కార్యాలు జరిగించి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కదా అని చెప్పి ఇశ్రాయేలీలందరిని ఉద్దేశించి దేవుని ప్రేమ, దేవుడు వారి పట్ల చేసిన అరణ్యంలో చేసిన కార్యాల గురించి మరలా ప్రస్తావించడం మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆల్రెడీ నిర్గమకాండం 20లో ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలు, అవే 10 ఆజ్ఞల గురించి మరలా చెప్తాడు. మరలా గోత్రంలో ఉన్న పెద్దలందరినీ పిలుచుకొచ్చి వాళ్ళతో దేవుడు మాట్లాడటం అనేది 5వ అధ్యాయంలో క్లియర్గా కనిపిస్తుంది. మరలా జాగ్రత్తగా చెప్తాడు 5వ అధ్యాయం చివరిలో, మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, చెప్పిన ఈ వాక్యాలను దాటిపోవద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. 6వ అధ్యాయంలో మరలా చూసినట్లయితే వాళ్ళకి అనేకమైనటువంటి హెచ్చరికలు, మీరు దేవుణ్ణి మర్చిపోవద్దు, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలని 5వ వచనంలో ఉంటుంది. అలాగే ఆ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలనే మాటలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు తవ్వే పని లేదు, బావులు, తోటలు అన్ని కట్టిన ఇల్లు అన్ని రెడీమేడ్గా ఉన్నట్టే ఉంటాయి. అవన్నిట్లోకి వెళ్ళాక నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయొద్దు, దేవుని చిత్త ప్రకారమే చేయాలని 6:19లో రాయబడి ఉంటుంది. అలాగే మీ పిల్లలకు కూడా చెప్పండి, దేవుడు అద్భుతాలు చేసి మనల్ని ఈ కనాను దేశాన్ని తీసుకొచ్చాడని. మీ పిల్లలకు కూడా అవన్నీ దేవుడు చేసిన మేళ్ళన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని ప్రకారం మీరు నడవాలి అని అంటాడు. 7వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు, మీరు వెళ్ళబోయే కనాను దేశంలో 7 జాతులు ఉన్నాయి. 7వ అధ్యాయం ప్రారంభంలో అవి ఉంటాయి. వాళ్ళు మీకన్నా బలం కలిగిన వాళ్ళే, సంఖ్యాబలమే, అలాగే వారు బలవంతులు కూడా. అయితే మీ బలం చేత ఇది జరగడంలో నా బాహుబలం మీకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీ శత్రువులతో సంధి చేసుకోవద్దు, వాళ్ళని అసలు ఉపేక్షించొద్దు, పూర్తిగా వాళ్ళని ఆ దేశం నుంచి తరివేయాలి. వాళ్ళతో అన్యజనులతో వియ్యం వద్దు, వాళ్ళతో స్నేహం వద్దు, వాళ్ళకి సంబంధించింది ఏది కూడా ఉంచుకోవద్దు, పూర్తిగా ధ్వంసం చేయాలి, సమూలంగా నాశనం చేయాలి అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ పాపములు అలాంటివి. ఆ దేశంలోకి మీరు వెళ్ళాక వారి విగ్రహాలు ఉంటాయి, అవన్నీ కూడా తీసేసేయండి, అవన్నీ నాకు విరోధమైనవి, అప్పుడు దేవుడైన నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఈ 7వ అధ్యాయంలో వాళ్ళకి తెలియజేస్తాడు. అలాగే 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇక్కడ ఏమంటాడంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఆజ్ఞలు గైకోండి. అరణ్యంలో ఆల్రెడీ మిమ్మల్ని శోధించాను నేను, మీరు ఆ శోధనలో పడిపోయారు, ఫెయిల్ అయిపోయారు మీ పితరులు. మీరు అలా ఉండకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి దేశం అని ఆ దేశం గురించి చెప్తాడు. మంచి దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగులు ఉంటాయి, వెండి ఉంది, బంగారం ఉంది, అంతా బాగుండేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాక నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు, నీకు కలిగినది అంతా వర్ధిల్లినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాయో జాగ్రత్త అని 14వ వచనంలో అంటాడు. 17లో మరలా అంటాడు, మా సామర్థ్యం వల్ల, మా బాహుబలం వల్ల మేము ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నామని మీరు అనుకోవద్దు, ఇది కేవలం దేవుని వలన మాత్రమే జరిగింది అని మీరు గుర్తించాలి. ఆయన మాట వినకపోతే నశిస్తారని 8 చివరిలో అంటాడు. 9లో అంటాడు కదా, ఇవి గొప్ప గొప్ప ప్రాకారాలు, వీటన్ని దాటి వెళ్ళిపోతున్నాం, అక్కడ అనానీకీయులు ఉన్నారు, సో అనాకీయులు ఉన్నారు, ఎవరు ఉన్నారని నువ్వు భయపడొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్తాడు, ఆయన దహించు అగ్ని లాంటి వాడు. కాబట్టి మీ నీతిని బట్టి కాదు, దేవుడు తన వాగ్దానాన్ని బట్టి, అలాగే ఆ ప్రాంతంలో అంత ముందున్న వాళ్ళ చెడుతనాన్ని బట్టి, వాళ్ళు నచ్చలా, అందుకే వాళ్ళు తీసేశాడు, మీకు ఆప్షన్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నీతిగా ఉండండి. అలాగదని వెళ్ళగొట్టిన వాళ్ళ ప్రకారం మీరు కనుక ఉంటే మిమ్మల్ని కూడా వెళ్ళగొడతాననే హెచ్చరిక ఈ 9వ అధ్యాయంలో ఉంటది. అలాగే మీరు ఆల్రెడీ తిరుగుబాటు చేశారు, నాకు తెలుసు ఆ సంగతి అని ఇది 7వ వచనం 9:7లో అంటాడు. గతంలో మీరు తిరుగుబాటు చేశారు, నాకు తెలుసు. మోషే కంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఇశ్రాయేలీయుల గురించి. మీరు ఇప్పుడు చేశారు, తర్వాత కూడా చేస్తారు, నాకు తెలుసు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు పగలగొడతాడు అక్కడ నిర్గమకాండం 32లో. మోషే పగలగొట్టి వాటిని పొడి చేసి విగ్రహాన్ని పడగొట్టి దాన్ని పొడి చేసి దాన్ని తాయిస్తాడు. ఇక్కడేం పలకలు పగిలిపోతాయి. సో మీరు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళాక ఈ విధంగా తిరుగుబాటు చేసినట్లయితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు, అలా చేయొద్దు అనే విషయాన్ని చెప్తాడు.
10వ అధ్యాయంలో మనం ఏం చూడొచ్చు అని అంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో దేవుడు మోషేని కొండ మీదకి పిలిచిన సంఘటనని మరలా జ్ఞాపకం చేశాడు. నన్ను దేవుడు ఆ టైంలో పిలిచాడు, కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉన్నాను. దీన్ని బేస్ చేసుకుని కొంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటున్నారు. 40 రోజులు యేసు ప్రభు ఏం తినలేదు, 40 రోజులు మోషే కూడా ఏం తినలేదు. మీరు కూడా అలా చేయండి, మరి దాన్నే ఫాలో అవ్వాలనుకుంటే. సో 40 దినాలు కొండ మీదే ఉన్నాడు. అలాగే దేవుడు అక్కడ అతనికి ఆజ్ఞలు రాసి ఇవ్వటం అనేవి కూడా మనకు కనిపిస్తాయి. సో అలాగే దేవుడు గొప్పతనాన్ని చెప్తాడు ఇక్కడ. మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఎప్పుడు గొప్పగా లేడు. మీరు హృదయానికి సున్నతి చేసుకోండి, శరీరానికి కాదు, మీ హృదయానికి సున్నతి తీసుకోండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు లేని వాళ్ళని, అనాథలని, పరదేశులను, వృద్ధులను బాధింపొద్దు. ఎందుకంటే మీరు 70 మందిగా ఐగుప్తు వెళ్ళారు. నేను మిమ్మల్ని దీవించాను. పరదేశులుగా ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఎవరైనా మీ మధ్యలో పరదేశులుగా జీవిస్తే అని చెప్పాడు. ఇది 10వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నాడంటే ఈ దేశంలో దేవుడు వారికి ఎలాంటి దీవెనలు ఇస్తాయో చెప్పాడు. ఈ దేశంలో దేవుడు కృప తోడుగా ఉంటుంది. సంవత్సరం ఆది నుండి అంతవరకు ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుని వాక్యాన్ని మీరు మీ పిల్లలు నేర్చుకోండి. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని 11వ అధ్యాయంలో క్లియర్గా ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ 12వ అధ్యాయంలో కూడా ఏమంటాడు అనంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహారాధన చేయొద్దు. ఇతర దేవతలకు చేసినట్టు నాకు కూడా చేయమాకండి. జస్ట్ ఏదో దేవుణ్ణి మారుస్తారు కొంతమంది. యేసు ప్రభు బొమ్మ పెట్టి ఆయనకు దీపారాధన, ఆయన కొబ్బరికాయలు కొట్టడం, ఆయనకు మొక్కులు మొక్కడం, మనం ఇవన్నీ రోమన్ క్యాథలిక్లు ఇప్పటికీ చూస్తూ ఉంటాం. జస్ట్ అక్కడ దేవుడు మారాడు అంతే, ఆచారాలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా హిందూయిజాన్ని ఉంటాయి. ఇదంతా తప్పు, బైబిల్కి వ్యతిరేకమైంది, దేవుని వాక్యానికి అవన్నీ కూడా వ్యతిరేకమైనవి. అలాగే 17-18 వచ్చిన వాళ్ళు ఏం చెప్తాడంటే 12వ అధ్యాయంలో మీరు ఏమన్నా యాత్రలు చేస్తే నా మందిరం దగ్గరికే రావాలి, ఇంకెక్కడికి వద్దు. అలాగే మీరు ఏమన్నా బలులు అర్పించాలంటే ఖచ్చితంగా మందిరం దగ్గరికే. మీరు ఇంటి దగ్గర ఒకటి పెట్టుకొని చేస్తానంటే అది కుదరదు. మీరు లేవీల్ని మర్చిపోకూడదు, వాళ్ళు ఉంది మీకోసమే, వాళ్ళకి స్వాస్థ్యం లేదు కాబట్టి మీరు మందిరానికి రావాల్సిందే, అక్కడే మీరు అర్పణలు అర్పించాల్సిందే అని చెప్పి వాళ్ళకి కొన్ని నియమాలని అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అయితే అన్యుల్లాగా నువ్వు పిల్లల్ని అగ్నిగుండాలు దాటేయటం, నిప్పుల్లో పిల్లల్ని వేయటం, ఇలాంటి పిచ్చి ఆచారాలు పాటించొద్దని చెప్పాడు. రక్తం తినొద్దని చెప్పాడు. ఈ విషయాన్ని కూడా వాళ్ళకి చాలా క్లియర్గా మాటగా చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే నేను జస్ట్ అవుట్లైన్స్ మాత్రం చెప్తున్నాను, కానీ మీరు పర్టికులర్గా చదివితేనే మిగతా పుస్తకాల మీద అవగాహన వస్తుంది. ప్రతి ఆజ్ఞ ఇశ్రాయేలీలకి అసలు దేవుడు ఏం చెప్పాడు, ఇశ్రాయేలీలు ఏం తప్పు చేశారు అనేది తెలియాలంటే ఇవి చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు సంబంధం లేదా ఆజ్ఞలన్నీ. తర్వాత 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో కొన్ని కొత్త విషయాలు చెప్తాడు. ఎవరైనా మీ మధ్యలో ఒక ప్రవక్త లేచి ఇదిగో అలాని విగ్రహారాధన చేద్దాం అని మీరు ఎవరైనా చెప్తే రాళ్ళతో కూడా చంపేయండి అలా అంటండి. నా పేరు మీద చెప్పినా సరే, ఎందుకంటే విగ్రహారాధన ఎవరు చెప్పినా తప్పే. మీ స్నేహితులైన, బంధువులైన ఎవరైనా మిమ్మల్ని అలా ప్రేరేపించి అలా చేయడానికి చేస్తే చంపేసేయటమే, రాళ్ళతో కొట్టి చంపేయటమే. అసలు ఆ పాపాన్ని ఒప్పుకోవద్దు అని క్లియర్గా చెప్పాడు. అలాగే ఒక చోట ఏదన్నా సందర్భం, యుద్ధం వచ్చి కానీ ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఒక పట్టణంకి వెళ్ళి నిర్మూలన చేయండి అంటే పూర్తిగా నిర్మూలన చేయాలి, దాంట్లోంచి ఏం తీసుకోవద్దు. కాల్ చేయండి అంటే మొత్తం కాల్ చేయటమే, మంచి చెడు ఏం లేదు, తీసేసుకోవద్దు, మొత్తం తీసేయాలి. ఏమి అరే ఇది బంగారమే, ఇది వెండే, ఇది మంచిదే అనేం వద్దు. నిర్మూలన చేయమంటే మొత్తం నిర్మూలమే చేయాలి అన్నారు. మీకు ఈ ఎగ్జాంపుల్స్, ఆకాను కొంత తీసి దాచిపెట్టుకుంటాడు, యుద్ధంలోకి వెళ్ళి శపించబడ్డాడు. సౌలు అలానే చేస్తాడు, మంచి గొర్రెలన్నీ పక్కన పెడతాడు, శపించబడ్డాడు. వీళ్ళంతా ఈ ఆజ్ఞలు మీరే, దేవుడు వీళ్ళందరికి ముందే క్లియర్గా చెప్పాడు. యా బాబు మీరు ఇలా చేస్తారు, ఇలా చేయకండి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. మనుషులు ఆజ్ఞలు అంటే గజగజ వణుకుతారు. 9ంటికి ఆఫీస్ అంటే 9:15కే పోతారు. ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అంటే గజగజా వణికి చేస్తారు. మరి దేవుడి మాట అంటే ఎందుకు అంత భయం ఉండదు? ఎందుకంటే ఇన్స్టాంట్కి శిక్ష రావట్లేదని. పాత నిబంధనలు అయితే ఇన్స్టాంట్కి శిక్షలు భయంకరంగా ఉండేవి. సో ఇది 13వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఏమని చెప్తాడు అని అంటే చనిపోయిన వ్యక్తుల గురించి మీరు కోసుకోవద్దు. కొంతమంది చచ్చిపోయారు అనుకో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా, వాళ్ళ గురించి చేతులు కోసుకోను, తలకాయలు కోసుకోను,
రకరకాలైన పనులు చేస్తుంటారు, వాళ్ళు చీరుకుంటా ఉంటారు రకరకాలుగా. ఇలాంటి పిచ్చి పనులు ఏమి చేయొద్దు. అలాగే దేవుడు మిమ్మల్ని స్వకీయ జనంగా ఎంచుకున్నాడు, మీరు ప్రత్యేకమైన వారు, పవిత్రంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పి ఏ జంతువులు తినాలి ఏ జంతువులు తినకూడదు అనేది ఇశ్రాయేలీయులకి మరలా ఇక్కడ క్లియర్గా రాసి పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం యూదులకే, కేవలం ఇశ్రాయేలీయులకి, అన్ని జనులకు వర్తించదు. ఏం తినాలో ఏం తినకూడదు ఉంటుంది. అలాగే పంటలో ప్రతి సంవత్సరం పంటలో దశమ భాగం అనేది తీసి దేవుని సన్నిధిలో ఇవ్వాలి అనే మాట క్లియర్గా ఉంది. లేవీల దగ్గరకు వచ్చి బలి అర్పించాలి, వాళ్ళతో కూడా నువ్వు సంతోషపడాలి అంటాడు. అలాగే 14వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు కదా, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించాలంటే మీ పంటలో 3వ సంవత్సరం, 3 సంవత్సరాలకు ఒకసారి నీ పంటలో వచ్చినటువంటి 10వ భాగం అంతా కూడా పేదలకి, పరదేశులకి, ఇల్లు లేని వాళ్ళకి, లేవీలకి, అందరికి, విధవరాళ్ళకి, వీళ్ళందరికీ లేవీలకి ఇచ్చే దశమ భాగం ఈ 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదేమో పరదేశులకి, తండ్రి లేని వాళ్ళకి, విధవరాళ్ళకి భోజనం పెట్టాలి. ఇది రూల్ 14వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో ఇంకొక రూల్ చెప్తాడు, అదేంటంటే విడుదల. 6 సంవత్సరాలు కొనుక్కున్నాడు అనుకో ఒక వ్యక్తిని, అతడు తన ఇంట్లో పనివాడిగా ఉండడానికి 7వ సంవత్సరం అతను వదిలేసేయాలి. కొనుక్కుంటే 7వ సంవత్సరానికి విడుదల ప్రకటించాలి అంతే. అమ్మో ఇప్పుడు 6వ సంవత్సరం కొంట్లో వచ్చే సంవత్సరం ఇన్ని వదిలేయాలి కదా, ఎట్లాంటి పిచ్చి ఆలోచనలు కూడా చేయొద్దని చెప్పాడు. దేవుడికి అన్నీ తెలుసు. అలా 7వ సంవత్సరంలో విడిచిపెట్టాలి. అలా చేస్తే మీ దేశంలో పేదలు అనేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు వదిలేసేయాలి. 7వ సంవత్సరం వచ్చినప్పుడు 6 సంవత్సరాలు 7వ సంవత్సరం లేదు నేను ఉంటానయ్యా ఎక్కడికి పోను, మీతోనే జీవితకాలం అంతా ఉన్నాడు అనుకో, అది చెవు కొట్టాలి. ఇక్కడ చెవు పోగు పెట్టుకుంటారుగా కదురు, దేని గుర్తు అంటే నేను ఆ వ్యక్తి దాసుణ్ణి అని గుర్తు. అది కొంతమంది వెళ్ళి ఇక్కడికి వెళ్ళి విగ్రహ సంబంధంగా వెళ్ళి కుట్టించుకుంటే నేను నీ దాసుణ్ణి అని అర్థం. కాబట్టి ప్రియులారా, అది పాత నిబంధనలో దాసులుగా జీవితకాలం ఉండే వాళ్ళకి అదనమాట. ఈ విషయాన్ని 15వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. అలాగే దేవునికి బలి అర్పించేటప్పుడు లోపం ఉన్నాయి, కుంటివి, గుడ్డివి, వ్యాధులు వచ్చినాయి, చచ్చిపోయాయి, ఎట్లాంటి వాటిని ఇవ్వద్దని 15వ అధ్యాయంలో చివరిలో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ రాయబడి ఉంది. 16వ అధ్యాయంలో పస్కా పండుగ గురించి, 7 వారాల పండుగ గురించి, పర్ణశాల పండుగలు ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి ఇంకోసారి క్లియర్గా రాస్తుంది 16వ అధ్యాయంలో. 16వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటది కదా, వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనపడొద్దు, మీ శక్తి కొలది దేవుని కానుకలు ఇవ్వండి అని. కొంతమంది దీన్ని వక్రీకరిస్తుంటారు. అది పాత నిబంధన కాలం, బలి అర్పించే కాలం, ఇప్పటికి వర్తించదు అది. అలాగే బలిపీఠం దగ్గర చెట్లు నాటడం, బలిపీఠం దగ్గర చేయొద్దు అని అంటాడు. ఇది పాత నిబంధనకు సంబంధించిన రూల్. విగ్రహాలు పెట్టడం బలిపీఠం దగ్గర అవి చేయొద్దు అంటాడు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకవేళ మీరు వెళ్ళిన దేశంలో ఎప్పుడైనా ఈ న్యాయాధిపతులు మాకొద్దు, మాకు రాజులే కావాలి అని మీరు అనుకుంటే, రాజులు ఎలా ఉండాలి, వాళ్ళకి రాజు ఎలా ఉండాలి, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు, మరీ ఏదో రాజ్యకాంక్షతో మరీ విపరీతంగా ఏయో కట్టి జనాల మీద పన్నులేసి బాధ పెట్టకూడదు, అలాగే విగ్రహారాధన చేయకూడదు, అలాగే అతను రాజ్యాంగం ఒకటి రాసుకొని, పరిపాలన ధర్మశాస్త్ర కాపీ ఇంకోటి రాసుకొని ప్రజల్ని ఎలా పాలించాలి అనే విషయాన్ని అతడు పుస్తకంలో రాసుకొని అలా చేయాలి. అలాగే లోక సంబంధమైన అన్య దేవతలకి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి పూజ చేయటాలన్నీ చేయకూడదని 17 ప్రారంభంలో ఉంది. రాజులు ఎలా ఉండాలో 14లో ఉంది. ఇదంతా 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలోనికి వచ్చేపాటికి ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, లేవీలకు స్వాస్థ్యం లేదు మీ మధ్యలో, కాబట్టి వాళ్ళని పట్టించుకోండి అని. అలాగే 18లో ఒక ముఖ్యమైన మాట చెప్తాడు. అదేంటి అని అంటే, నా వంటి ఒక ప్రవక్తను మీకు పుట్టిస్తాడు, ఆయన మాట వినకపోతే నేను విచారణ. ఇది యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 18, 17, 18 వచనాలు. ఆ మాటలు అక్కడ రాయబడి ఉంది. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలాగా మంత్రాలు, తంత్రాలు, ఇంద్రజాలం, శకునాలు, సోది చెప్పించుకోవడం, విగ్రహాలుగా బలి అర్పించడం, ఇలాంటివి చెయ్యొద్దు అని క్లియర్గా వాళ్ళకి చెప్పాడు. అలాగే అదే అధ్యాయం చివరిలో 18 చివరిలో అంటాడు కదా, ఒకవేళ ఎవడన్నా మీ మధ్యలో లేచి అహంకారంగా ఇదిగో ఎట్ట జరగబోతుంది ఎట జరగబోతుంది అని అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధాలు చెబుతారు, అవి నెరవేర్చబడలేదంటే అతడు అబద్ధీకుడని మీరు గుర్తించండి అని అంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా, 2029లో ప్రధానమంత్రి ఎవరు అవుతారు, నేను అవుతాను అన్నాడు అనుకో, అది అబద్ధం. ఎలా తెలిసిద్దంటే కాను, అప్పుడు వెంటనే అనుకోవాలి వీడు అబద్ధాలు చెప్పాడు అని. అంటే వీళ్ళు అహంకారంగా చదువుతుంటారు. దేవుడు చెప్పకపోయినా, దేవుడు చెప్పింది ఏది చెప్పినా ఓకే, దేవుడు చెప్పంది ఏది చెప్పకూడదు, చాలా ప్రమాదం. 18వ అధ్యాయం ఆ విషయాన్ని కూడా, అలాంటి అబద్ధ ప్రవక్తలను కూడా గుర్తించండి అనే విషయాన్ని చెప్తుంది. 19వ అధ్యాయంలో ఆశ్రయపురాల గురించి చెప్పాడు. ఎవడన్నా పొరపాటును తప్పు చేస్తే బుక్కును పరిగెత్తి ఆశ్రయపురంలోకి వెళ్తే విచారం చేసి దాన్ని బట్టి శిక్ష ఉంటుంది, చేశాడా నిజంగా లేదా ఏంటి అని, దాని గురించి చెప్తాడు. అలాగే ఆశ్రయపురంతో పాటు ఏదైనా ఒక విషయంలో నేరారోపణ చేసేటప్పుడు ఇద్దరు సాక్షులు, కనీసం 2 లేదా 3 ఉంటేనే దాన్ని అంగీకరించండి అనే మాట 15వ వచనంలో రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయంలోనే 15వ వచనంలో ఉంటుంది. తొందరపడి కాకుండా 2, 3 సాక్షుల నోట దేన్నైనా అంగీకరించండి అని. 20వ అధ్యాయానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళే సమయంలో నియమాలు చెప్తాడు. మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపడొద్దు, కొత్తగా పెళ్ళైనోడు యుద్ధానికి రాకూడదు, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు కూడా యుద్ధానికి రాకూడదు, ఎంగేజ్మెంట్ అయినవాడు ప్రధానం అయినవాడు రాకూడదు. సో ఇలాంటివి కొన్ని రూల్స్ అలాగే చెప్తాడు అనమాట. అలాగే భయపడేవాడు కూడా యుద్ధానికి రాకూడదు, భయం వచ్చిందా వెనక్కి వెళ్ళిపో, నష్టమేం లేదు. ఇలాంటివన్నీ చెప్పి మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి సమాధాన రాయబారం పంపండి. అతడు ఒప్పుకుంటే సంధి ఓకే, అప్పుడు యుద్ధం చేయాలి, ఒప్పుకోకపోతే. సో అది నియమం. అలాగే యుద్ధానికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ కొల్ల సొమ్మును దోచుకునేటప్పుడు స్త్రీలను, పసిపిల్లల్ని ఏం చేయకూడదు, వాళ్ళు నువ్వు బానిసలుగా తెచ్చుకోవచ్చు. పురుషులను మాత్రమే చంపాలి. ఒకవేళ ఎక్కడన్నా దేవుడు అందరిని చంపమంటే అందరిని చంపేయాలి, ఇంక కనికరం ఉండకూడదు. నిర్మూలం అంటే నిర్మూలమే. ఈ విషయాలు చెప్పాడు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చెట్లను నరకకూడదు, పండ్లు తినండి కానీ చెట్లు నరకొద్దు. వృక్షాలకు హాని చేయకూడదు రూల్. ఫలాలు లేని చెట్లు ఉంటాయి, అవి నరికి వాటన్నిటిని కుప్పగా వేయచ్చు, నో ప్రాబ్లం. ఇది యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి సంబంధించిన రూల్స్ 20వ అధ్యాయంలో ఉన్నాయి. 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూసి చూడనట్టు పోయేటువంటి కొన్ని పరిధులు, నేర పరిధిని నిర్ణయించటం. ఇప్పుడు న్యాయాధిపతులు ఉన్నారు ఒక్కొక్క ఏరియాకి, వాళ్ళ పరిధి. ఇప్పుడు మనం కూడా ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పోలీసులు ఇది మా పరిధి కాదు, ఇది వాళ్ళ పరిధి అంటారు. ఇది ఆ ఊర్లో అక్కడ దాకా అని, అందుకే మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇక్కడ నుండి పరిధి ప్రారంభం, గుంటూరు పరిధి ప్రారంభం, విజయవాడ పరిధి ప్రారంభం, హైదరాబాద్ పరిధి ప్రారంభం, రాష్ట్రాల మధ్యలో కూడా బోర్డు ఉంటుంది. ఇక్కడ నుండి ఇది ఇంగ్లాండ్కి ఒక బోర్డర్, ఇది వేల్స్, వెల్కమ్ టు ఇంగ్లాండ్ అని ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుంచే ఆ బోర్డు ఒక్క అడుగు అవతల జరిగినా ఇంగ్లాండ్కి సంబంధం లేదు. అలాగే ప్రతి ఊరికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి అలా ఉంటుంది సరిహద్దు. ఈ సరిహద్దుల్లో తప్పు జరిగితే దాన్ని ఎలా గుర్తించాలి, దేని కింద వస్తుంది, ఏం చేయాలనే విషయాలు 21వ అధ్యాయంలో ఉంటుంది. జ్యేష్ఠత్వం గురించి ఒక మాట చెప్తాడు. జ్యేష్ఠత్వం ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 2 భార్యలు, పెద్ద భార్య అంటే ఇష్టం లేదు, రెండో భార్య అంటే ఇష్టం ఉంది. ఇప్పుడు పిల్లలు, పెద్ద భార్యకి పిల్లలు పుట్టారు, రెండో భార్యకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎవడు జ్యేష్ఠుడు అవుతాడు? పెద్ద భార్య అంటే ఇష్టం లేదు కాబట్టి పెద్ద భార్య కొడుకుని నేను జ్యేష్ఠునిగా చేయను అంటే కుదరదు. నువ్వేం చేసినా సరే పెద్ద భార్య కొడుకే జ్యేష్ఠుడు, ఎందుకంటే తన మొదటిది కాబట్టి. అప్పట్లో ఒకళ్ళకంటే ఎక్కువ భార్యలు చేసుకునే సిస్టమ్ ఉంది, దానికి సంబంధించి చెప్తున్నా, అన్నిటికి ఇది వర్తించదు. సో అలాగా ఎవరికి జ్యేష్ఠత్వం అనేది చెప్తాడు. అలాగే 18వ వచనంలో 21వ అధ్యాయంలో ఉన్నాం మనం. తిరుగుబాటు చేసే పిల్లలు ఉంటే ఏంటంటే తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేయటమే. తల్లిదండ్రుల్ని శపించేవాళ్ళు, తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని మొండి వాళ్ళుగా ఉంటే వాళ్ళని ఇంకా రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు పాత నిబంధనలో. మాను మీద వేలాడి తీసి చంపడం కూడా ఉంది. సాయంత్రానికి తీసేటి సిలువ శిక్ష ఒక్కటే నిలువుగా వేసి పెట్టేసేస్తారు అలాంటివి. సో ఇదంతా 21వ అధ్యాయం చెప్తుంది. 22వ అధ్యాయం చూసినట్లయితే చూసి చూడనట్లుగా, ఒకవేళ నీ పొరుగువాడు గొర్రె గాడిద తప్పిపోతుంది, నువ్వు చూసి చూడనట్టు ఉండొద్దు, వాడికి అప్పగిచ్చు, వాడు కనపడిపోతే నీ దగ్గర కట్టేసుకో, అవసరమైతే వాడు వచ్చాక మరలా తిరిగి అడిగి పంపించు. అలాగే చాలా నైతిక విలువలు ఉంటాయి. ఇల్లు కట్టించుకున్నప్పుడు ఒకవేళ మీ ఇంటి మీద నుంచి చూడన్న పడతాడేమో, పెట్టకూడ కట్టించాలి, లేకపోతే ఆ తప్పు నీదే అంటాడు. పక్షిని తినేటప్పుడు ఒకవేళ గుడ్లు ఉన్నాయనుకో, పక్షిని తిన్న కానీ దాని గుడ్లు తినకూడదు, చిన్న పిల్లలతో కలిపి తినొద్దు దాన్ని, ఆ పిల్లల్ని అలా వదిలేసి, చాలా నైతిక విషయాలు ఉంటాయి.
అలాగే ఎవరికన్నా అవసరమై ఆ కింద 13వ వచనంలో చూస్తే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత క్యారెక్టర్ మీద డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధి తీసుకెళ్ళి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటది. ఫ్యామిలీగా ఉన్నప్పుడు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయం చాలా క్లియర్‌గా ప్రదానం చేయబడిన స్త్రీతో ఇష్యూస్ వస్తే ఏం చేయాలనేది ఇక్కడ క్లియర్‌గా రాయబడి ఉంటది. అలాగే 23వ అధ్యాయంలో ఏం చెప్తాడు అనంటే, ఒక 10 జనరేషన్స్ కలిగినోళ్ళు ఎవరు దీంట్లోకి రాకూడదని కొన్ని రూల్స్ చెప్తాడు. కొంతమందికి ఒక బ్యాచ్‌కి చెప్పాడు. వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో చేరకూడదు 10 తరాలు. ఎవరు వాళ్ళంటే మోయాబీయులు. ఎందుకంటే వాళ్ళ పుట్టుకలో అక్రమం ఉంది. 10 తర్వాతోళ్ళు మాత్రమే వచ్చి ఇశ్రాయేలీయుల్లో చేరితే. అమ్మోనీయులు వాళ్ళు కూడా అంతే కదా! వాళ్ళు అంతే. వాళ్ళు కూడా 10 తరాల తర్వాత మాత్రమే. అలాగే ఎదోమీయులు అంటే ఏశావు సంతానం. వాళ్ళని మీరు ద్వేషించొద్దు. వాళ్ళని మీరు ద్వేషించొద్దు. శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు చెడ్డ కార్యాలు ఏవి కూడా చెయ్యొద్దు. అలాగే 23:13లోనే అప్పట్లోనే వీళ్ళు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒక గుంత తీసిన తర్వాత ఆ మలము దాంట్లో కప్పేసేయాలి మట్టితో. మనకి ఇప్పుడు వచ్చినాయి కదా టాయిలెట్స్ అన్ని ఇప్పుడు వచ్చేసినాయి. కానీ వాళ్ళు అప్పట్లోనే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా, ప్లస్ అక్కడికి వెళ్ళినా కూడా అది ఓపెన్‌గా అలా లేదు. మన వైపు ఉండేవి ఇప్పుడు కాస్త ఈ తగ్గిపోయినాయిలే కానీ ఈ బహిర్భూమి స్థలాలు ఒకప్పుడు దారుణంగా ఉండేది. ఇళ్లలో ఊర్లోకి వెళ్తుంటే పల్లెటూర్లకి రోడ్డు పక్కన అచ్చం దరిద్రంగా అవే తయారవుతాయి. ఇప్పుడు కాస్త నయం, అందరూ చక్కగా కట్టుకొని టాయిలెట్స్ కట్టుకొని బాత్రూములు కట్టుకున్నారు, లెట్రిన్ ట్యాంకులు తవ్వించుకొని చక్కగా చేస్తున్నారు. అప్పుడే చెప్పాడు ఇశ్రాయేలీయులకి, మీరు గుంత తీయాలి, మలం దాంట్లోనే ఉండాలి, పైన మట్టి కప్పేసేయాలి, నేను పరిశుద్ధుడిని, మీ మధ్యలో తిరుగుతాను, అపవిత్రంగా ఉండొద్దు అని చెప్పి వాళ్ళకి నైతిక విలువలు కూడా దేవుడు నేర్పించటం మనకి 23వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే ఎవరన్నా తప్పించుకొని వచ్చాడు అనుకో దాసుడు, అని కూడా చేరదీయండి. వాడిని చేరదీసి వాళ్ళని రిటర్న్ చేయండి, జాగ్రత్తగా వాడి పట్ల ప్రవర్తించండి. అలాగే ఎవరు కూడా ఇశ్రాయేలు దేశంలో వేశ్యలుగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి చాలా క్లియర్‌గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఎవరన్నా మొక్కుకుంటే మొక్కుబడి త్వరగా దాన్ని చెల్లించాలి. ఒకవేళ నువ్వు తడవు చేస్తే అది మిస్టేక్ అయిపోతుంది, దానివల్ల పాపం ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. అలాగే పొరుగువాని ద్రాక్ష తోటలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు చాలినంత వరకు పండ్లు తిని కానీ కోసుకొని పార్సిల్ దేశపోమాక అని చెప్పాడు. మనం తినటమే కాదు ఇంటికి తీసుకుపోతాం, దొంగతనం అవుతుంది. అది ఇశ్రాయేలీయుల నియమం అదనమాట. సో ఇది 23వ అధ్యాయంలో. 24వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తికి వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ మీద అతనికి ఇష్టం తప్పినా లేదా ఆమెలో ఏదన్నా క్యారెక్టర్లో రాంగ్ ఉన్నా విడాకులు తీసుకోవచ్చు అనే మాట 24వ అధ్యాయం స్టార్టింగ్లో రాస్తాడు. విడాకులు తీసుకోవచ్చు. ఒక ఆమె ఉంది, తేడా వచ్చింది, సర్లే అని చెప్పి ఆమె విడాకులు తీసుకుంది, వెళ్ళిపోయింది, ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆ రెండో వాడు చచ్చిపోయాడు లేదా విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఫస్ట్ వాడిని చేసుకోవడానికి లేదు, ఇంకా అది రాంగు. సో అట్లా. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సైన్యంలోనికి వెళ్ళకూడదు 1 సంవత్సరం పాటు. కాబట్టి ఇది ఒక వ్యక్తికి ఏదన్నా తాకట్టు పెట్టుకునేటప్పుడు వాడి జీవనాధారమైంది తాకట్టు పెట్టుకుంటే సాయంత్రానికి ఇచ్చేసి, ఎందుకంటే వాడు దాని మీదే బతుకుతాడు, దాన్ని మీరు పెట్టుకోవద్దు, అది పాపము. వాడికి అదే కదా, వాడి దుప్పట వాడు కప్పుకునే వస్త్రాలు పెట్టుకుంటారు, వాడికి అది అవసరం సాయంత్రానికి. కాబట్టి అది వాడికి ఇచ్చేయండి, అది మీకు పాపం అవుతుంది అని చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్తాడు. ఏ నాటి కూడి ఆ నాటికే ఇవ్వాలి. పనికి వెళ్తే ఒడంబడిక రోజు ఇస్తావంటే ఆ రోజే ఇచ్చేయాలి, వారానికి ఇస్తావా అంటే వారానికే ఇచ్చేయాలి. అలా నిబంధన ప్రకారం ఇవ్వాలి. కొత్త నిబంధనలు యాకోబు పత్రికలు అంటాడు, మీరు పని వారికి ఇవ్వకుండా కూలి బిగబట్టారు, ఆ కూలి మొరపెడుతుంది అని. సో ఎన్ని నైతిక నియమాలు చెప్పాడు దేవుడు. ఎన్ని సివిల్ లాస్ ఉన్నాయి బైబిల్లో, క్రిమినల్ లాస్, సివిల్ లాస్, మోరల్ లాస్, ఇవన్నీ బైబిల్ నుండి వచ్చినాయే. చాలా చట్టాలు ఇవే ఉంటది. నేను లా చేశాను కదా, అనేకమైన ఇవన్నీ ఇప్పటికీ లాలో ఉన్నాయి. ఇవన్నీ అన్ని వచ్చాయి అంటే బైబిల్ ద్వారా ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ విషయాన్ని నేర్చుకోవాలి. తీర్పు తీర్చేటప్పుడు పరదేశులకైనా
ఇంట్లో వాడికైనా ఎవరికైనా ఒకటే జడ్జిమెంట్, రాంగ్ జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు అని క్లియర్గా చెప్పాడు. అలాగే విదేశీయులకి లేదా పేదవారి కోసం మీ పొలంలో పరిగ వదిలిపెట్టండి అని ఇది గతంలో నిర్గమకాండంలో చెప్పిందే మరలా చెప్పాడు. సో 25వ అధ్యాయంలోనికి వచ్చేపాటికి ఒక వ్యక్తి తప్పు చేస్తే 40 దెబ్బలే కొట్టండి, ఇంకెక్కువ కొట్టొద్దు అనే మాట ఇక్కడే రాయబడి ఉంది. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కాన్ని పెట్టొద్దు అనేది ఇక్కడే ఉంది. ఒకవేళ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ముల్లో పిల్లలు లేక ఒక అన్న చనిపోయాడు అనుకో, మరి ఆమె పరిస్థితి ఏంటి అని అంటే ఆమె బయటికి వెళ్ళిపోవడానికి లేదు. ఆ ఫ్యామిలీలో ఉన్న బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు ఆమెను వివాహం చేసుకోవాలి. వాళ్ళకి అన్నదమ్ములు లేరు అనుకో, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసుకోవాలి. అందరిని పిలిచి అడగాలి, ఎవరు చేసుకుంటారో వాళ్ళకి చేయాలి. ఎవరైతే నేను చేసుకోను అంటారో వాళ్ళ మెళ్ళ చెప్పులు దండేసి బంధుధర్మం జరపలేదు వీడు అని చెప్పాలి. చేసుకున్న వాళ్ళు ఆమె స్వాస్థ్యం కూడా వాళ్ళకే వస్తుంది. ఈ రూల్ ఉంటుంది. ఇది రూతు బోయజ్ టైంలో ఇది జరిగింది. ఈ విషయం 25వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే 25వ అధ్యాయంలోనే ఇంకో మాట చెప్తాడు 17వ వచనంలో, అమాలేకీయులు చేసిన తప్పు ఉంది. అలిసిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు అనుకుంటే అరణ్యంలో పోయి అలిసిపోయిన వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తారు. కనికరమే చూపొచ్చొద్దు, భవిష్యత్తులో వాళ్ళని చంపేసేయండి అని చెప్తాడు. అందుకే సమూయేలు సౌలుకి పిలిచి చెప్తాడు, అమాలేకీయులు చేసింది నా జ్ఞాపకమే, వాళ్ళతో యుద్ధం చేయమని. అక్కడే సౌలు మిస్టేక్ చేస్తాడు, అది వేరే విషయం. కాబట్టి ఈ రీతిగా ఉండడం 25వ అధ్యాయం తెలియజేస్తుంది. 26వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు బలి అర్పించేటప్పుడు, ఒక అర్పణ అర్పించేటప్పుడు వీళ్ళు వెళ్ళి మందిరంలో అది ఆడబెట్టి ఆ బలి లేదా అర్పణ, అయ్యా మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, అద్భుతాలు చేశాడు, అరణ్యంలో అద్భుతాలు చేసి మమ్మల్ని తన బాహుబలం చేత ఈ దేశానికి తీసుకొచ్చాడు అని చెప్పి వాటన్నీ మాకు గుర్తున్నాయి అని చెప్పి బలి అర్పించాలి. ఆ సిస్టమ్ అనేది పాత నిబంధనలో ఉండేది. అది 26వ అధ్యాయంలో ఉంది. పూర్ణ మనసుతో ఒప్పుకోవాలి, అది కూడా. అది 26. 27వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఇప్పుడు వీళ్ళు యోర్దాన్ నదికి యువతలు ఉన్నారు, మోషే ఆధ్వర్యంలో నడుస్తున్న సైన్యం ఇశ్రాయేలీయులు. ఇప్పుడు యోర్దాన్ దాటాలి వీళ్ళు. మీరు యోర్దాన్ దాటిన తర్వాత పెద్ద రాతిని నిలబెట్టండి, పెద్ద రాళ్ళు నిలబెట్టి ఈ చెప్పిన ఈ దేవుని మాటలన్నీ కూడా అక్కడ ఆ స్తంభాల మీద రాయండి, దానికి వైట్ కలర్ వేసి దాని మీద రాయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని గుర్తించి చదివేలా అని చెప్పి 27వ అధ్యాయంలో అవన్నీ కూడా చెప్తాడు. వాళ్ళందరినీ కొండ మీదకి పిలిచి ఆ కొండ మీద వాళ్ళందరి చేత ప్రమాణం చేపిస్తాడు. మేము ఇలా ఉంటాం, ఏమేంటి, ఇదిగో పొరుగు అని సరిహద్దు రాయి తీసేయకూడదు, శాపగ్రస్తుడు అలా తీస్తే మీరు అందరు ఆమెన్ చెప్పండి, అవునా ఒప్పుకున్నామండి. ఆ ఆమెన్ అనే మాట ఫస్ట్ టైం ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 27లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళాక విగ్రహాలను చేయకూడదు, ఓకే చెయ్యం, ఆమెన్. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయొద్దు, శాపం వస్తుంది, ఓకే ఒప్పుకుంటున్నాం. అలాగే పరదేశులకి తండ్రి లేని వాళ్ళకి విధవరాళ్ళకి న్యాయమే తీరుస్తాం, అలా చేయకపోతే శాపం వస్తుంది, ఓకే. జంతువులతో సెక్సువల్ రిలేషన్ కూడా ఉంది, అప్పుడే ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడే చెప్పాడు దేవుడు ఎలాంటివి చేస్తే శాపము, సరే. అలాగే చాటున పొరుగు వాడిని కొట్టొద్దు, ఓకే. నిర్దోషిగా ప్రాణహాని చేయొద్దు, ఓకే. అన్నిటికి ఒప్పుకొని ఆమెన్ అనుకుంటూ వచ్చారు 27వ అధ్యాయంలో. ఇదంతా 27లో ఉంటుంది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం వెరీ ఫేమస్. ఆయన మాట వింటే వచ్చే దీవెనలు మొదట్లో ఉంటాయి, ఆయన మాట వినకపోతే వచ్చే శాపాలన్నీ ఎలా ఉంటాయో ముందే క్లియర్గా చెప్పాడు. మాట వింటే ఇలా దీవిస్తా, నువ్వు చేసే ప్రతి పనిలో దీవ, బయటకు వచ్చిన లోపలికి వచ్చిన అన్ని దీవెనలే. వినకపోతే ఎలాంటి శాపాలు వస్తాయో 28వ అధ్యాయం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. ఇదంతా 28లో ఉంటుంది. 29లో ఏముంటుంది అంటే, దేవుడు ఎలాగ మనల్ని నడిపించాడు ఆలోచన చేయండి. ఈ 40 సంవత్సరాల పాటు బట్టలు పాతగిలిపోలేదండి. 40 ఏళ్ళు నిజంగా ఆశ్చర్యం. ఇప్పుడు నేనున్న దగ్గర యూకేలో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏదో చేయాలి కాబట్టి స్నానం చేస్తూ ఉంటారు, బట్టలు పెద్దగా ఏం మాపు ఉండదు, ఎందుకంటే చెమట పట్టదు, మాపు తక్కువ. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ టైం కూడా వాష్ చేయకుండా బట్టలు అలా కూడా చేస్తూ ఉంటారంట. ఎన్ని రోజులు వేసుకుంటాం, మహా వేసుకుంటే జనరల్గా ఎవరైనా ఒక షర్ట్ 2 సార్లు వేసుకుంటారు. కాదు ఇంకేం మరకలేదు ఏం లేదంటే మహా ఇంకంతా ఇంకా దారుణంగా వేస్తే 3. ఎవరు అంతగా వేయరు నాకు తెలిసి, ఒకవేళ వేస్తే
40 సంవత్సరాలు బట్టల మాపు లేదంటే ఏంటి, కాళ్ళ వాపు లేదంటే ఏంటి, ఒక్కడు కూడా నాకు ఈ తలనొప్పి అన్నోడు లేడు. ఎంత అద్భుతంగా ఫుడ్, కావలసిన ఫుడ్ ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నా కురిసింది. ఇంత అద్భుతంగా నడిపించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీరు రొట్టె తినలేదు, మాంసం తినలేదు, పైన నుంచి దేవుడు కురిపించాడు, వంటే లేదు. ఇన్ని చేశాడు దేనికోసం అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానమును బట్టి, నిబంధనను బట్టి. కాబట్టి మీరు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఈ ఆజ్ఞలన్నీ పాటించాలని ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుతాను. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనంలో ఉంటది. 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియును మన సంతతి వారి యగును అని చెప్పాను. ఇవి మనవి అంటే ఈ పాత నిబంధనలో ఉన్న ఈ ఖచ్చితమైన ఆజ్ఞలన్నీ ఇశ్రాయేలీలకు మాత్రమే, అందరికీ, అన్ని జనులకు కాదు. ఇదే విషయం అపోస్తుల కార్యంలో కూడా ఉంటది. కాబట్టి పాత నిబంధనలు ఈ ఆజ్ఞలన్నీ చదివి, అమ్మో బైబిల్ ఎలా ఉంది, నేను ఇలా చేయాలని నీకు నచ్చి తీసి పక్కన పెట్టుకోమాక. పాత నిబంధనలో వందల ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ పాటించాలంటే ఇప్పుడు ఈ సమాజానికి కుదరదు. అది ఇశ్రాయేలీలకు ఆ రోజు చెప్పాడు, ఇశ్రాయేల్ నేటికి దాన్ని పాటిస్తున్నారు. కానీ అన్య జనులకి కాదు. ఆ మాట అక్కడ క్లియర్గా రాయబడి ఉంటాం మనం చూసాం. ఇక 30వ అధ్యాయంలో చూసినట్లయితే 30వ అధ్యాయం ఇదిగో అంటాడు కదా, జీవ మార్గం మరణ మార్గం రెండు మీ ఎదుటి పెడుతున్నానయ్యా, మీరు మంచిగుంటే దీవించబడతారు, కాదు మేము మాట వినం అని అంటారా, ఆ దేశంలో విగ్రహారాధన చేస్తే మీకు శాపాలు వస్తాయి. మీ ఇష్టం, మీరు ఏ మార్గంలో వెళ్తారో మీ ఇష్టం. సాక్ష్యం భూమి ఆకాశం మీకు మాకు అని చెప్పి దేవుడు ఆ మాటలు మాట్లాడతాడు. మీ హృదయానికి సున్నతి చేసుకోవాలి. నేను చెప్పే కఠినమైన మాటలేం కాదు, మీరు పాటించగలిగిన మాటలే. మీరు వీటన్నిటిని పాటిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు వెళ్ళే దేశంలో అని 30వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఇక 31వ అధ్యాయంలో చూసేపాటికి మోషే ఫేర్వెల్ వర్డ్స్, అతను చనిపోబోతున్నాడు, వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు, నా బదులుగా ఇప్పుడు సమాజంలో నడిపించడానికి యెహోషువను దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి నేను యెహోషువ ఆధ్వర్యంలో మీరు నడుస్తారు ఇక మీదట. అతను మీకు నాయకుడు, అతను చెప్పినట్టే చేయండి అని తాను సజీవంగా ఉండగానే బాధ్యతలకు ఇంకొకరికి అప్పగిచ్చాడు. అలా అభిషేకించి అతన్ని యెహోషువకు కూడా చెప్తాడు, ధైర్యంగా ఉండే యెహోషువ, నువ్వేం భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, నువ్వేం భయపడొద్దు అని చెప్పి పర్ణశాల పండుగ గురించి, ఇందాక చెప్పిన కొన్ని పండుగలు ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి చెప్తాడు. యెహోషువను తీసి అభిషేకించి చక్కగా అతను కూడా బలపరుస్తాడు. ఆ బలపరిచేటువంటి విషయాలన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే 32వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఇదిగో మీరు ఒక పాట నేర్చుకోండి ఇశ్రాయేలీలందరూ. మీరు ఎప్పుడన్నా దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేసినప్పుడు, శత్రువుల చేతిలో చిక్కినప్పుడు, మీరు బానిసలైపోయినప్పుడు ఈ పాట రూపంలో మీ చరిత్ర మొత్తం వస్తుంది. ఇది మీరు కంటో పాఠం చేయమంటాడు, అందరికి బై హార్ట్ రావాలి. ఈ పాట సారాంశం 32లో ఏముంటుందంటే, ఒకప్పుడు మేము ఏమీ లేనివారుగా ఉంటే ఒక్కడైన అబ్రహాముని పిలిచాడు, మమ్మల్ని ఒక జనంగా చేశాడు, ఐగుప్తుల బాధలు పడ్డాం, అక్కడ నుండి మమ్మల్ని అద్భుతాలు చేసి ప్రభు విడిపించాడు. ఇది దేవుని బాహుబలం వల్ల జరిగింది కానీ మా నీతి కాదు, మా మంచితనాన్ని బట్టి కాదు అని దేవుని ప్రేమ, ఆయన గొప్ప ఆశ్చర్యమైన కార్యాల గురించి ఈ కీర్తన అంతా అవే మాటలు రాయబడి ఉంటాయి. దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది అని. అవన్నీ చెప్పిన తర్వాత ఇక మోషే ఇవన్నీ చెప్పి చివర్లో అంటాడు కదా, ఇవన్నీ మనసులో పెట్టుకోండి, ఇక నేను చనిపోబోతున్నా. ఎందుకంటే నాకు నిజంగా ఇది చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది, వాస్తవంగా చాలా ఏడుపు వచ్చింది. ఇంత నడిపించినటువంటి మోషే చనిపోతున్నాడు. బలం లేక కాదు, చేతగా కాదు, ఒక చిన్న పొరపాటుని బట్టి. కానీ బైబిల్ చెప్తుంది దేవుడిని బతిలాడుకున్నాడు, కానీ దేవుడు అన్నాడంట, ఇక వద్దులే మాకు దాని గురించి అన్నాడంట. ఇంక ఇదిగో నువ్వు ఆ కొండ మీద, దేవుడు చెప్పాడు మోషేకి, ఈ కొండ ఎక్కుతావు నెబో శిఖరం మీద, ఇక నువ్వు చనిపోతావు, నువ్వు చూడు దూరం నుండి కానీ వెళ్ళవు అని చెప్పగానే ఇశ్రాయేలీలందరినీ పిలుస్తాడు. 33వ అధ్యాయంలో అందరిని పిలిచి అన్ని గోత్రాల వాళ్ళకి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేసేస్తాడు.
ఇక 34వ అధ్యాయం చివరి అధ్యాయము, అక్కడ కొండ శిఖరానికి ఎక్కి వెళ్ళిపోతాడు. దేవుడు అంటాడు అంతా చూపిస్తాడు, కనాను దేశం మొత్తం చూపిస్తాడు, కొండ మీద నుంచి అంతా చూస్తాడు. అంతా చూసిన తర్వాత ఇదిగో ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చెప్పిన దేశం, నువ్వు ఇక దాటి వెళ్ళే పని లేదు, నువ్వు అక్కడే ఉండు, ఇంకెక్కడే చనిపోతావు నువ్వు కొండ మీద అని చెప్తాడు. ఆ కొండ మీద మోషే చనిపోతాడు. అతని సమాధి ఇంకెవరికి తెలియలా. యోధా పత్రికలో ఒక మాట ఉంటుంది, మోషే శరీరాన్ని మిఖాయేలు దూత వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన శరీరం లేదు, చనిపోయిన మాట అయితే నిజం, చనిపోతాడు. అలా ఆయన చనిపోయిన తర్వాత ఒక 4 రోజులు మోషే గురించి దుఃఖ దినాలు జరుపుతారు. ఆ తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. ఆల్రెడీ మోషే సజీవిగా ఉండగానే యెహోషువాని ఎన్నుకున్నాడు కదా. ఇక యెహోషువ నాయకత్వంలో దేవుడు తన జ్ఞానాత్మ ఆయనకు నింపుతాడు. ఇక యెహోషువ నాయకుడిగా నడిపించడం ప్రారంభమవుతుంది. మోషే గురించి రాయబడి ఉంటుంది, దా మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలీలో ఇంకెవరు లేరని. అంత గొప్ప ప్రవక్త. ఇంతటితో ధర్మశాస్త్రం మొత్తం కూడా అయిపోయింది. నేను చెప్పిన అన్ని అవుట్లైన్స్ మీరు శ్రద్ధగా చదివితే దేవుని వాక్యం ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది, అనేక విషయాలు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పటికీ ధర్మశాస్త్రం ఉన్న 5 కాండాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు గంట నిడి ఉంది. ఇవన్నీ మీరు ఒకసారి విని బైబిల్ చదవాలి మళ్ళీ, లేదా బైబిల్ చదివి నేను చెప్పింది వినాలి, లేదా నేను చెప్పింది విన్న తర్వాత మళ్ళీ బైబిల్ చదవటమే. అల్టిమేట్గా మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అల్టిమేట్గా చదవాల్సిందే. చదవకపోతే ఇక ఏం లేదు, చదవాల్సింది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చదవండి, దేవుడు మాట్లాడతాడు. ఈ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని ఇక యెహోషువ నుంచి మలాకి వరకు మనం మాట్లాడుకోవాలి. అనేక విషయాలకి ఇది ఆధారమై ఉన్నది. వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సో మరో గ్రంథంతో మరలా కలుద్దాం. ఛానల్లో వచ్చి ఈ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఏదో బెల్ కొడితే నోటిఫికేషన్ వస్తుంది లైవ్ రాగానే. సో బాగుంటే మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.